ప్రియులారా, ఈ భూమి మీద మనిషి ఎందరి గురించి ఆలోచించాడు, ఇంకా ఎందరెందరి గురించో తెలుసుకున్నాడు. మనిషి ఏంటండి? మనిషి అంటే ఏదో వింతగా ఒక గ్రహాంతర భాష గురించి చెప్తున్నట్టు అలాగే ఏదో వింటున్నాను. మనిషి అంటే ఎవరు? మనుషులు అంటే ఎవరు? మనమే కదా. ఈ మనుషులు మనమే. ఈ మనుషులు ఈ భూమి మీద ఎన్నిటినో తెలుసుకున్నారు లేదా? ఆడవాళ్ళైతే వంటలు ఎలా వండాలో తెలుసుకున్నారు. మగవాళ్ళైతే ఎలా చురుకుగా పనిచేయాలో తెలుసుకున్నారు. యవనస్తులైతే దేంట్లో ఎంత పని కలిగిన సామర్థ్యం చొప్పున చేయాలో బాగా తెలుసుకున్నారు. ఏం చదవాలో, ఏం చదువుకోవాలో, దాని తర్వాత ఏం చదువుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ తెలుసుకున్నారు. ఒక సీఎం గురించి తెలుసుకున్నారు. సీఎం ఎవరు తెలియదండి మీకు? చెప్పండి. సీఎం గురించి తెలుసుకున్నారు, ఒక పిఎం గురించి తెలుసుకున్నారు, ఒక డాక్టర్ గురించి తెలుసుకున్నారు. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకున్నారు. ఒక ఇంజనీర్ ఇంజనీర్ అవ్వాలంటే మేడలు కట్టాలి అంటే మన మధ్యలో ఉన్నాడు ఎవరు? సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, పవన్. ఇంజనీరింగ్ చదువుతున్నాడు మన మధ్యలో. అలాగే డాక్టర్ కూడా ఉంది. ఎవరు అనుకుంటున్నారు? అన్నగారి కుమార్తె. ఎందుకు వీళ్ళిద్దరిని ఈరోజు నేను చెప్తున్నానంటే, వాళ్ళకి ఇద్దరికి ఒక ప్రశ్న ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వినండి. ఇలాగ మనిషి ఎన్నింటినో తెలుసుకుంటున్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. సీఎం గురించి తెలుసుకున్నాడు, పిఎం గురించి తెలుసుకున్నాడు, డాక్టర్ గురించి తెలుసుకున్నాడు, లెక్చరర్ గురించి తెలుసుకున్నాడు. అన్ని విషయాలండి. తెలుసుకోకుండా పోయినది ఒకటే, ఏంటో తెలుసా? దేవుని మనస్సు. దేవుని మనస్సు నేటి ప్రపంచానికి ఎవరికి తెలియదండి. ఎవరికి తెలియదు. ఎందుకు ఎవరికి తెలియదు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు దీని గురించి ఎక్కువ పరిశీలన చేయలేదు? దేవుని మనస్సు గురించి ఎవరు ఎంత డెప్త్గా ఆలోచించలేదు. ఆలోచించారు మీరు ఎప్పుడైనా? అవునా, దేవునికి ఒక మనస్సు ఉంటుందా? ఆ మనస్సులో ఏముంటుంది? ఆ మనస్సులో ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు అని ఎప్పుడన్నా ఆలోచించారండి? చిన్నప్పటి నుంచి ఆలోచించారు. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుని మనస్సులోనికి తీసుకెళ్తాం మిమ్మల్ని. ఇప్పుడు దేవుని మనస్సు మీకు అర్థమైతే ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన అధికారం, ఆయన ఏంటో అందరికీ అర్థమైపోతుందండి. దేవుని మనస్సుల గురించి ఎవరు ఆలోచించట్లేదండి. ఏ మనస్సు గురించి ఆలోచించారు తెలుసా? పెట్ట మనసులో ఏముందని ఆలోచించారండి. ఏ మనసు? పెట్ట మనసు. ఏంటి? దానికి ఒక విచిత్రమైన పాట కట్టారు. ఏంటో తెలుసా? గోదావరి గట్టు ఉందంట, గట్టు మీద చెట్టు ఉందంట, చెట్టు పక్కన చెట్టు పైన కొమ్మ ఉందంట, ఆ కొమ్మ పెట్టుందంట. ఆట కూడా సరిగ్గా రావట్లేదు, చూసి చెప్తాను. చెట్టు కొమ్మన పెట్టుందంట, ఆ పెట్ట మనసులో ఏముందంట? ఏం చెప్పాడు? అక్కడికి స్టాప్. ఎవరన్నా చెప్పాడు? ఆ తర్వాత ఏమండి? ఇంతే కదండి. దాని తర్వాత చెప్పాడా? అక్కడ వరకు చెప్పి స్టాప్ అయిపోయాడు. ఆ పెట్ట మనసులో ఏముంది? ఎవరు చెప్పారు? ఈ పాటని కట్టారు, తెగర పెద్ద పద్మవిభూషణ్ అవార్డులు అన్ని పొందుకున్నారు. మరి ఆ పెట్ట మనసులో ఏముంది? ఎవరు చెప్పారు చెప్పండి? దేవుని మనస్సు మీకు అర్థమైతే, ఆ పెట్టను కలిగించిన దేవుడు మీకు అర్థమైతే, ఆ పెట్ట మనస్సులో ఉండేది కూడా దేవుడే చెప్పాలి. ఎందుకు? ఆ పెట్టకు మనసు ఇచ్చింది ఎవరు? ఆ పెట్టను కలిగించింది ఎవరు? ఆదికాండంలో మనం చూస్తామండి. మొదటి దినం ఏం చేశాడండి? మొదటి దినం వెలుగు చేశాడు. వెలుగు, సర్వ సృష్టికి వెలుగు. రెండవ దినం ఏం చేశాడండి? ఆకాశాన్ని చేశాడు. మూడవ దినం భూమిని చేశాడు. అందులో ఉన్న చెట్లన్నీ చేశాడు. ప్రతిదీ జాతి ప్రకారం వృక్షములిచ్చి చెట్లు మొలిపించును గాక అని పలికాడు. నాలుగవ దినం భూమికి వెలిగించడానికి ఏం చేశాడండి? సూర్యుడిని, పెద్ద జ్యోతిని, అలాగే చిన్న జ్యోతిని, అలాగే మనం ఆ పెరట్లోనో లేకపోతే డాబాల మీద మళ్ళీ మిద్ది పైకి వెళ్ళిపోయి, లేకపోతే మన ఇంటి పెరట్లోనే వెళ్ళి చూసుకుంటే ఏముంటుందండి? ఆకాశంలో పైకి ఎత్తి చూడగానే మెలమెల అని మెరిసిపోతుంటాయి. డైమండ్స్ లాగా ఉంటాయండి. ఆ ఆకాశంలో మన కోసం పెట్టాడు. 5వ దినం అండి. ఈ ప్రకృతిలో జంతువులు, పక్షులు, అబ్బా అన్ని కలుగు చేశాడండి. అన్నిటినీ, జంతువులు, పక్షులు,
ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఈదే చేపలు, తిమింగలాలు అన్ని కలుగు చేశాడండి. ఇవన్నీ కలుగు చేసిన ఆయన ఈ పిట్ట మనస్సులో ఏముందో చెప్పడా? ఏమండి చెప్పడా? ఆలోచించండి జాగ్రత్తగా రండి. మనల్ని కలుగు చేశాడు ఎప్పుడు? ఇవన్నీ ఈ సృష్టి అంతా కలుగు చేసిన తర్వాత, ఇవంతా కలిగించిన తర్వాత దేవుడు 6వ దినాన దర్జాగా తన కుమారుల్ని ఎంట్రీ చేశాడు. ఎక్కడికి? భూమి మీదకి పంపించాడు. 6వ దినం. అమ్మా, మీరు ఎందరో తల్లులు ఉన్నారు ఇక్కడ, ఎందరో పిల్లలను కనిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీ బిడ్డ 9 నెలలు గర్భవాసంలో ఉన్నప్పటి నుంచి అబ్బా ఏమండి మనకు పిల్లడు పోతున్నాడు, కొడుకైతే బాగుంటుందా కూతురైతే బాగుంటుందా, కొడుకైతే బాగుంటుందా కూతురైతే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. ఆలోచించరండి. మనం పెట్టబోయే బిడ్డ ఎటువంటి వాడు అండి? నీలాగా చమత్కారంగా ఉంటాడా, ఏం నీలాగా ఉంటాడా అని ఆశపడుతుంటారు తల్లిదండ్రులు చాలా మంది. ఎవరు కొంటారు చెప్పండి? పిల్లలంటే తల్లిదండ్రులకి ఇష్టము లేని పిల్లలు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? చిన్నప్పుడు పుట్టబోతున్న పిల్లలు, ఆ పుట్టబోతున్నప్పుడు ఆ తల్లిలో ఆనందం, ప్రసవించే కొద్దీ ఎన్నో నొప్పులు, ఎంతో బాధ. ఆ బాధను దిగమింగుకొని పిల్లవాడిని ప్రసవిస్తుంది. పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ఎంత ఆనందపడిపోతుందండి, ఎంత సంబరపడిపోతుందండి. దేవుడు కూడా అంతే అండి. 6 దినాలు సృష్టి అంతా సృష్టించిన తర్వాత 6వ దినం దేవుడు నరులను సృష్టించాడు, భూమి మీదకి పంపించాడు. ఈ ప్రకృతిలో నాకు ఇది లేదు, నాకు ఇది లోటుగా ఉంది. గాలి లోటుగా ఉందని చెప్పగలమా? చెప్పలేము. నీరు లోటుగా ఉంది మనకని చెప్పలేమండి. ఎందుకో తెలుసా? ఈ యావత్తు సృష్టినంతా దేవుడు ముందే ఎందుకు కలుగు చేశాడు? తన పిల్లలు రాబోతున్నారు, వంశోద్ధారకులు పుట్టబోతున్నాడు. నేటి ప్రపంచానికి కుమారులు కుమార్తెలు వస్తున్నారు. వారి కోసం ఈ సృష్టి అంతా వారికి ఇవ్వాలి. దేవుడు ఏం చెప్పాడండి? ఆదాము హవ్వలతో మొట్టమొదట ఆజ్ఞ ఇచ్చాడండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నాకు అనేక మంది పిల్లలు కావాలి. దేవుడు అనాది సంకల్పం అండి. ఎన్నో రోజు సృష్టించాడండి పక్షుల్ని, జంతువులన్నింటినీ? 5వ రోజు సృష్టించాడు. ఈ 5వ రోజు సృష్టించిన పక్షి మెదడులో, దాని మనస్సులో ఏముందో దేవుడు ఈరోజు నీకు చెప్పబోతున్నాడు ఖచ్చితంగా. మనల్ని సృష్టించాడు, మన మెదడులో, మన ఆలోచనలో, మన మనస్సు ఎటువంటిదో పూర్వకాలంలోనే చెప్పేశాడు. చూస్తారా ఏమని చెప్పాడు? అందరికీ తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయం అందరికీ తెలుసు అండి. ఏమని చెప్పేశాడు తెలుసా? మన మనస్సు ఏంటో చెప్పేశాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో, పుట్టబోతున్నప్పటి నుంచి మనం ఏం ఆలోచిస్తున్నామో అంతా చెప్పేశాడు. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులు. మన హృదయంలో ఎటువంటి తలంపులు మెదులుతాయో, ఎటువంటి ఆలోచిస్తామో చెప్పేస్తున్నాడండి. ఎందుకు? దేవుడు మనల్ని కలుగు చేశాడు కాబట్టి. మరి పక్షిని కలుగు చేసింది ఎవరు? పిట్టను కలిగించింది ఎవరు? దేవుడు. ఎవరికి దేవుడు? ఆలోచిద్దాం. ఆ పిట్ట మనసులోనికి వెళ్దాం. ఆ పిట్ట మనసులోనికి మీకు అర్థం అవ్వాలంటే దేవుని మనస్సు ఏంటో మీకు అర్థం అవ్వాలి. దేవుని మనసు ఎక్కడ ఉందయ్యా? కొనుక్కుంటామా చెప్పండి అంటారా? దేవుని మనసు ఎక్కడ ఉంటుందయ్యా చెప్పండి? ఇటు వెళ్ళాడు తెచ్చేసుకుంటాం అంటారా? దేవుని మనస్సు మీ దగ్గరే ఉందండి. దేవుని మనస్సు మీ దగ్గరే ఉంది. దేవుడు నీ పట్ల ఏమనుకుంటున్నాడు, ఏమి జరిగించాలని కోరుకుంటున్నాడో అన్ని రాయించి పెట్టాడే. 66 గ్రంథాల నిక్షిప్తంతో సుమారు 42 మంది భక్తుల ద్వారా ఆయా కాలాల్లో ఆయా వృద్ధులు చేసుకుంటూ నీ కోసం రచించి పెట్టారే 66 పుస్తకాలు. అదే దేవుని మనస్సు. ఆ దేవుడి మనస్సులోనికి వెళితే ఆ పెట్ట మనస్సులో ఏముందో చూస్తారా? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 38:41. యోబు గ్రంథం, యోబు గారు రాసిన తన గ్రంథంలో 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తున్నాయండి కాకి పిల్లలు? దేవునికి మొరపెట్టినప్పుడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడు. కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు?
కాకి మనసులో ఏముందండి? పిట్ట మనసులో ఏముందండి? నాకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు ఎవడు? ఇది పిట్ట మనసులో ఉంది. ఏం బాగుంది, సివిల్ ఇంజనీర్ చదువుతున్నావు కదా, పిట్ట మనసులో ఏముందో చెప్పారా? నాకేం తెలుసు అయ్యా, బిల్డింగ్లు ఎలా లేపాలో, ఎలా కట్టాలో, ఎలా మేస్త్రి పని చేయాలో మాకు నేర్పించారంటాడు. ఏమో డాక్టర్ చదువుతున్నావు కదమ్మా. ఆ పిట్టలో ఎన్ని ఎముకలు ఉన్నాయో, ఏ విధంగా ఎగురుతుందో, దాని లైఫ్ స్పాన్ ఎంతో, ఎంతకాలం బ్రతుకుతుందో అది చెప్పగలుగుతామయ్యి. దాని మనసులో ఏముందో మేము ఏడ చెప్తామయ్యా అంటారు. ఎవరు చెప్పలేరండి ఈ ప్రపంచంలో. ఎందుకు? వారి జ్ఞానం అంతవరకే. పిట్ట మనసులో ఏముంది అక్కడ దాకా స్టాప్, దాని తర్వాత చెప్పలేరు. పిట్ట మనసులో ఏముంది అంటారంటే దేవుడు, తిండి లేక తిరుగులాడుచు, చదవటన్నా, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి ఏం చేస్తున్నాయంటండి? మొర పెడుతున్నాయి. దేవుడు ఎవరో తెలుసు. కాకి పిల్ల అనుకుంటది మాకు ఆహారం తెచ్చిపెట్టేది మా కాకమ్మే కావచ్చు, మా అమ్మే కావచ్చు. కానీ కాకమ్మకి ఆహారం తెచ్చిపెట్టేది ఎవరు? సిద్ధపరిచేది ఎవరు? ఎవరండి? దేవుడంట. ఇది పెద్ద మనసులో ఉన్నది. ఇదండి దేవుడి దాని కాకి పిల్లకి తెలుసు. నేను ఆహారం లేకపోతే, నేను దేవుడికి మొరపెడితే నా కాకమ్మ ద్వారా నాకు ఆహారం దేవుడు తెచ్చి పెడతాడు అని కాకి తెలుసు, పెట్టకు తెలుసు. కానీ మనమేం చెప్తాం తెలుసండి? మన మనసులో ఏముందో తెలుసా? మా అమ్మ నాన్న నన్ను ఇంత వాడిగా పెంచి పోషించి ఇంత ప్రయోజకుడిగా చేసి నన్ను ఎదిగి ఇంతలాగా నన్ను సమకూర్చారే, నాకు ఆహారం పెట్టింది ఎవరు? అదిగో మా నాన్న అంటారు. అదిగో మా అమ్మ, మా తల్లి, మాతృమూర్తులు. కానీ పిట్ట మనసుకు తెలుసండి దేవుడు ఎవరికి దేవుడంట? కాకి దేవుడంట. ఇంకా దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎవరు? అందుకే మనకే మీటింగులు. కాకి ఎందుకు మీటింగులు? దానికి ఎందుకు ఈటింగులు? ఆలోచించారా? కాకి ఎందుకు చెప్పటం లేదు? నువ్వు వెళ్ళి చెప్పావనుకో, అమ్మ నీకు ఆహారం తెచ్చిపెట్టే దేవుడే కావంటది. మాకు తెలుసు, నువ్వు పోయ్యా, నువ్వే తెలుసుకోవాల్సిందంటది. కావంటది. ఎవరంటే పెట్టేది? ఆహారం పెట్టేది ఎవరంటే దేవుడు అంటండి. తిండి లేక తిరుగులాడుచు ఎంత బ్రహ్మాండంగా రాయించి పెట్టాడండి. ఆహారం సిద్ధపరిచేవాడు ఎవడంట? నాకు ఆహారం సిద్ధపరిచేది నా దేవుడు అని కాకి పిల్లలకు తెలుసు. దేవుడు ఎవరికి దేవుడంట? వాటికి తెలుసు. దేవుడు ఎవరికి దేవుడో వాటికి తెలుసు. దేవుడు ఎవరికి దేవుడో మనకు తెలియటం లేదు. మనకి ఏమి చేశాడో, ఎంత అద్భుతంగా ప్రేమించాడో ఈ సృష్టిని చూస్తే మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందండి. కనిపించదా? చెప్పండి. ఎంత గొప్ప మాటలు, ఎంత ప్రేమ అండి. చూడండి, ఒక చిన్న జీవి గురించి, ఈ భూమి మీద బ్రతుకుతున్న చిన్న జీవి, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, ఆ కాకి పిల్ల అదేమో చెప్తుంది, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఎవడంట? దేవుడు, మనకన్న తండ్రి. ఆయన సిద్ధపరుస్తున్నాడంటండి ఆహారాన్ని. మరి మనకు ఈ భూమి మీద అన్ని మనసులు తెలుసు. మనకు తండ్రి మనసు ఎటువంటిదో తెలుసు. భూమి మీద శరీర భౌతికంగా ఆ తండ్రి మనసు ఎటువంటిదో తెలుసు. తల్లి మనసు ఎటువంటిదో తెలుసు. అన్నదమ్ముల మనసు ఎటువంటిదో తెలుసు. భార్య భర్తల మనసు ఎటువంటిదో తెలుసు. బంధువుల మనసు ఎటువంటిదో, స్నేహితుల మనసు అందరికీ తెలుసు. కానీ దేవుని మనసు ఎవరండి తెలుసుకుంటున్నారండి ఈ ప్రపంచంలో? ఎవరు తెలుసుకుంటారంట? కాకి పిల్లలు. ఇంకా దేవుడు ఎవరికి దేవుడు చూద్దామా? కీర్తనల గ్రంథం, దావీదు గారు రచించిన కీర్తనల గ్రంథం 104వ కీర్తన 21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. దేవుడు ఎవరికి దేవుడు అంట? సింహపు పిల్లలకు కూడా ఆహారాన్ని సిద్ధపరిచే ఒక్కరు. జూ పార్కులు ఉన్నాయి కదండి, మరి సింహాలంతా అక్కడ ఉన్నారు కదా, వారికి మనుషులు ఇస్తున్నారు కదా. ఈ మనుషులకు ఆహారం కావాలంటే ఎవరు కావాలి? రైతులు ఇప్పుడు నేటి ప్రపంచంలో పోరాటం చేస్తున్నారండి. ఎక్కడ తెలుసు కదండి? ఎక్కడ? ఢిల్లీలో కొత్త చట్టాలు తీసుకొచ్చారు, రైతాంగం వ్యవసాయ అని. రైతు ఉంటేనే కానీ నేటి ప్రపంచం అన్నం గడవదు.
రైతు ఉంటేనే కానీ మన కడుపులు నిండవు అని నేటి ప్రపంచాన్ని రైతులు ఉద్యమం చేస్తున్నారండి. ఎక్కడ? ఢిల్లీలో చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రైతులు ఉంటేనే కానీ మనకు ఆహారం తీరదు. రైతులు ఉంటే కానీ మనకు పంట చేతికి రాదు. రైతులు ఉంటేనే కానీ ధాన్యం మన ఇంట్లో సమకూర్చుకోలేము. రైతులు కష్టమూర్చి చెమటూర్చి పనిచేసిన రైతులకు వర్షాలు పడకపోతే ఎవరి మొక్క చూస్తాడు? రైతు ఎవరి మొక్క చూస్తాడండి? చెప్పండి. దేవుని మొక్క. దేవుని ఆకాశంలో చూసి, అయ్యా మాకెప్పుడు వర్షాలు కురిపిస్తావయ్యా అని అడుగుతాడు రైతు. వర్షాలు కురవకపోతే, వర్షాలు పడకపోతే, రైతు చెమటోర్చి పనిచేసిన, కష్టమూర్చి పనిచేసిన, ఒక్కరోజు ఈ పంట అంతా రాకపోతే, ధాన్యం అంతా లేకపోతే, నీ పిల్లలకు నీ మాంసాన్ని తగ్గొట్టి పెట్టాలి ఆహారంగా. వర్షాలు పడాలంటే కారణం దేవుడు. ఈ ప్రకృతిలో ప్రతిదీ పరిభ్రమిస్తుందంటే దానికి దేవుడు కారణం. ఈ ప్రకృతిలో ఇవన్నీ మనకి ఇచ్చాడంటే దానికి దేవుడు కారణం. దేవుడు ఎవరికి దేవుడు? కాకి పిల్లలకు దేవుడు అంట, సింహం పిల్లలకు దేవుడు అంట. వాటికి అందుకే అండి మీటింగ్స్ లేవు. మనము తెలుసుకోవాలనండి మనకు మీటింగ్స్ పెట్టాడు. చెప్పండి. ఇప్పుడు నాకు ఆహారం సిద్ధపరుస్తుంది మా అమ్మ అండి, నాకు ఆహారం వండి పెడుతున్న మా నాన్నండి, కష్టపడుతుంది మా నాన్నండి. మీ నాన్న కష్టం ఓడ్చి పని చేసిన, మీ అమ్మ కష్టం ఓడ్చి వంటగదిలో పని చేసిన ధాన్యం మీ ఇంటికి రాకపోతే, ఆ ధాన్యం పండించే రైతు పొలం మిట్టల మీద ఎక్కడో ఎండ్రింగ్ దాకా చచ్చిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వర్షాలు పడక, నాణ్యతమైన పంట చేతికి రాక. నాణ్యతమైన పంట చేతికి రాకండి చచ్చిపోతున్నారు అందరూ. వారు కూడా లేకపోతే, వారు కూడా ఈ ప్రపంచంలో ఉండకపోతే ఎవరు పండిస్తారు మనకు ఆహారాన్ని? అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ ప్రకృతిలో ఆయన నువ్వు ఎన్ని తింటావు తిన్నాయన, ఒక ధాన్యం కాదు నాయన నీకు ఇచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చింది అపవాది. ఏమని శోధించిందండి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. యేసుక్రీస్తు వారిని ఒక అద్భుతమైన మాట అందులో ఎంత లోతుగా ఉంది తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు. మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు. అపవాది సాతానా, నువ్వు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతానని నీ ప్రపంచంలో నన్ను నమ్మిస్తున్నావే. దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన నరులు జీవిస్తారని యేసుక్రీస్తు చెప్పారా లేదండి? చూస్తారా వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ మీరు కీ పాయింట్ బాగా జాగ్రత్త పట్టాలి. ఇక్కడ మాత్రం కీ పాయింట్ ఉంది. ఇక్కడ చాలా సెన్సేషనల్ పాయింట్ ఇది. ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడంట, అపవాది చేత శోధింపబడడానికి దేని ద్వారా వెళ్ళిపోయాడంట? ఆత్మ వలన. అంటే పరిశుద్ధాత్మ సహాయంతోనే కదా వెళ్ళుండాలి. ఆత్మ అంటే ఇంక అదే కదండి. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి అగాధము జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా అరణ్యంలోనికి ఎందుకు తీసుకెళ్లిపోతాడు యేసుక్రీస్తు వారిని? శోధింపబడడానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు అక్కడికి వెళితే తెలుసు, యేసుక్రీస్తు అక్కడికి వెళితే శోధింపబడతాడు. అక్కడ అపవాది వచ్చి శోధిస్తుందని యేసుక్రీస్తుకి తెలియదా? తెలుసు. తెలిసి మరి ఎందుకు వెళ్ళాడు? ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత అపవాది వచ్చిందండి. చెప్తాను, దానికి ఆన్సర్ నేను చివరిలో చెప్తాను. అపవాది వచ్చింది. అపవాది వచ్చి ఏమంటుంది? చదువుకోవాలి. ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఏమని ప్రశ్నిస్తుందండి? ఏమని ప్రశ్నిస్తున్నది? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు తెలీదా? యేసుక్రీస్తు వారు దేవునికి ప్రథమ కుమారుడని యేసుక్రీస్తు వారికి తెలీదా? తెలుసు. తెలిసినా ఏం చేస్తున్నది? శోధిస్తుంది. వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించు. యేసుక్రీస్తు వారు ఒక బ్రహ్మాండమైన మాట అంటాడు. దెయ్యమా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం బ్రతుకుతారని ప్రపంచంలో నమ్మించేశావు. నన్ను కూడా నమ్మించాలని చూసావు. కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన
జీవించును. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఎలా బ్రతుకుతారండి? దేవుడివి కలుగును గాక అంటే కలిగాయి. యాపిల్ పండు మలువు గాక అంటే యాపిల్ పండు వచ్చింది. అరటి పండు మలువు గాక అంటే అరటి పండు వచ్చింది. దానిమ్మ పండు మలువు గాక అంటే దానిమ్మ పండు వచ్చింది. అపవాది దెయ్యమా, నువ్వు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతావని నమ్మిస్తున్నావు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఎన్ని యాపిల్ పండ్లు ఉన్నాయి, ఎన్ని బత్తాయిలు ఉన్నాయి, ఎన్ని ద్రాక్షలు ఉన్నాయి, ఎన్ని అరటి పండ్లు ఉన్నాయి, వీటినన్నిటినీ తిని బ్రతకచ్చు. యేసు చెప్పిన మాట. ఎందుకు యేసుక్రీస్తు స్వయంగా ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందుకు స్వయంగా వెళ్ళారు అని అంటే, యేసుక్రీస్తు వచ్చింది ఎలాగండి? శరీరధారిగా ఈ భూమి మీదకు ఇటువంటి మానవ దేహాన్ని ధరించుకొని ఈ భూమి మీదకు రిక్తునిగా తను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారండి. వచ్చారా లేదా? వచ్చారు. ఎందుకు వచ్చారు? మనం కూడా యేసుక్రీస్తు వారి శరీరమే కదండి మనకు అమర్చబడింది. ఎబ్రీ పత్రికలో అంటాడు, ఇదిగో ఈ లోకమందు ప్రవేశించినప్పుడు నేను ఇలాగన్నాను, దేవా నాకు ఒక శరీరాన్ని అమర్చావు. మనకు కూడా ఒక శరీరాన్ని అమర్చారు. ఎవరు? ఈ లోకములో పంపించేటప్పుడు, దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించేటప్పుడు ఒక శరీరాన్ని అమర్చి పంపిస్తున్నాడు. ఆ శరీరం, ఆ డెవలపింగ్ ఎక్కడ జరుగుతుందండి? తల్లి యొక్క గర్భములో కేంద్రం స్థానంలో జరుగుతుంది. అది డెవలపింగ్ జరుగుతుంది తల్లి గర్భంలో. ఎవరు కలుగు చేస్తున్నారు? ఎవరు కలుగు చేశారంట? దేవుడు. ఎందుకు యేసుక్రీస్తు వారు స్వయంగా వెళ్ళారు అపవాది దగ్గరికి శోధింపబడటానికి అంటే, యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా చూపెట్టడానికి. ఏం మాదిరి అండి? ఇదిగో నేను అపవాది చేత శోధింపబడ్డానికి వెళ్తున్నాను, అపవాది దగ్గరకు శోధింపబడ్డానికి వెళ్తున్నారు. మీకు కూడా ఇటువంటి శరీరాలే కదా మీకు కూడా ధరించుకుని ఉన్నారు కదా. మీరు కూడా అపవాది చేత శోధింపబడతారు, వాటినన్నింటినీ గెలవాలి అని రుజువు చూపించడానికి దేవుడు ఈ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో రాయించి పెట్టాడండి. మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియపరచడానికి మనం కూడా అపవాది చేత శోధింపబడతాం ఖచ్చితంగా. యోబు గారు లేదా? శోధింపబడలేదా? యోబు గారు లేరా? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, సొంత భార్య వచ్చి దూషించినా నువ్వు దేవుణ్ణి ఇంకా వదిలిపెట్టి పో అన్నా కూడా నిన్ను నేను విడిచిపెడతామంటే నా దేవుని మాత్రం విడిచిపెట్టాను అని నా గొప్ప భక్తుడు. ఎందుకు వీళ్ళందరి జాబితాలు ఎందుకు రాయించి పెట్టాడు యేసుక్రీస్తు? ఎందుకు స్వయంగా వెళ్ళాడంటే, మనము కూడా ఇటువంటి శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి, యేసు కలిగిన శరీరమే మనకు ఉంది కాబట్టి మనం అపవాది చేత శోధింపబడినను దాన్ని గెలవడానికి యేసుక్రీస్తు వారు మాదిరిగా ఉంచిపోయారండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. సింహ పిల్లలు ఏమంటున్నాయండి? కీర్తనల గ్రంథం 104 చూడండి ఏమంటున్నాయో. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించినప్పుడు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుడి చేతుల నుండి తీసుకొని చూస్తున్నారు. తమ ఆహారాన్ని, మాకు ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవరో తెలుసా అని సింహానికి తెలుసంట. ఆహారాన్ని మాకు పెట్టేది ఎవరో తెలుసా? దేవుడు. మాకు నేటి ప్రపంచానికి ఆహారం పెట్టేది వ్యవసాయం, రైతు అనుకుంటున్నారు. రైతుకు వర్షాలు కురవకపోతే, పంట చేతికి రాకపోతే ఏం పెడతాడు రైతు మనకు? ఆహారం. ఏం ధాన్యం ఇస్తాడు మనకి రైతు? ఆలోచించండి. మనకు ఆహారం పెట్టేది కూడా దేవుడే అని తెలుసుకోవాలండి. తెలియకుండా నేటి ప్రపంచంలో ఎందరో దేవుడు లేడు అని చెప్తున్నారే. దేవుడు లేడా అండి? దేవుడు లేడా? ఇక్కడ ఎవరన్నా ఉంటే చెప్పండి, దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. వారు ఉంటే రండి దగ్గర, నేను దేవుడు నాకు నిరూపించేస్తాను. నిజంగానండి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుడు లేడయ్యా అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి. నిజంగానే దేవుడు లేడండి చెప్పండి. పుట్టినప్పుడు పుడతాడు కదండి బిడ్డ, 9 నెలలు తల్లి గర్భంలో కేంద్రీకృతమయ్యి ఒక పిండముగా, ఒక బ్రహ్మాండంగా తయారై భూమిలోకి వస్తాడు. ఈ భూమిలోకి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ బిడ్డకు తల్లి పాలు కావాలా, గాలి కావాలా? చెప్పండి. తల్లి పాలు కావాలా, దేవుడు కలుగు చేసిన గాలి కావాలా? ఎక్కడన్నా ఉందండి గాలి? ఇక్కడ మేము చూసామయ్యే ప్రభుత్వాల దగ్గర ఉంది, కొనుక్కొని వచ్చుకుంటా ఉన్నారా?
ఎక్కడన్నా చూసారా? గాలి ఎక్కడన్నా అమ్ముతారా? మీ నాన్న ఏమైనా ఇచ్చాడండి? మీ నాన్న మిమ్మల్ని కన్నారే, మీ నాన్న ఏమైనా ఇవ్వగలిగినది గాలి? మీ మమ్మీ ఏమైనా ఇవ్వగలిగిందా గాలి? మీ తమ్ముడు ఏమైనా ఇవ్వగలిగిన గాలి? మీ బంధువులు ఏమైనా ఇవ్వగలిగారా గాలి? రక్తం అయితే ఇస్తారు, అది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి రక్తం అయితే. పంది రక్తం కూడా ఎలాగంటుందని ఎక్కించేస్తే ఏం చేస్తారండి? పోతాడు. ఏ రక్తం ఎవరికి ఎంత ఇచ్చారో, ఏ బ్లడ్ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్కే సరిపోతుంది. ఏ బ్లడ్ గ్రూప్ ఆ బ్లడ్ గ్రూప్కే సరిపోతుంది, అంతే. గాలి ఎవరు చేశారండి? మొట్టమొదటిగా తల్లి గర్భంలోంచి బయటికి రాగానే తల్లి పాలు కాదు నీకు ఇవ్వాల్సింది. ఏం కావాలి? నువ్వు బ్రతకాలంటే ఏం కావాలి? గాలి కావాలి. గాలి గాలి ఎవరు చేశారు? గాలి దేవుడు కలుగు చేశాడండి. గాలి దేవుడు ఎలా కలుగు చేశాడు అనుకుంటున్నారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. వీరందరూ రక్షణైన శ్వాసము పొందబో వారికి, క్షమించండి, 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను. వాయువులు అంటే ఏంటి పోమా? ఇంగ్లీష్ లో వాయువు అంటే ఏంటి పోమా? గాలి, ఎయిర్. తన దూతల్ని ఏం చేసుకున్నాడంట ఆయన? తన దూతలని ఏమి చేసుకున్నాడంట? గాలి. ఇదిగో నాకు కోట్ల దేవదూతలు ఉన్నారు ఈ పరలోకంలో. నా పిల్లలు ఇదిగో భూమి మీదకి రాబోతున్నారు. నా పిల్లలు ఆహారం కావాలి. ఇదిగో దేవదూతలారా, మీరు కొందరు వాయువులుగా మారిపోండి. తన దూతలను ఇంకోటి చేసుకుంటాడు. ఏంటంట? అగ్ని జ్వాలలుగా అంటారు. అగ్ని జ్వాలలు అంటండి. అగ్ని జ్వాలలు. అగ్గి ఎక్కడ వచ్చింది? ఎవరు కలుగు చేశారు? అగ్గి పెట్టి ఇలా తీస్తే ఇలా గీస్తే వచ్చింది అనుకుంటారా అగ్ని? అగ్ని రావాలన్నా దేవుడు తన దూతలను అగ్ని జ్వాలలు అంటండి. జ్వాలలు. వర్షం పడాలన్న దేవుడే, గాలి రావాలన్న దేవుడే, ఈ ఆకాశం ఉందన్నా కూడా దేవుడే, ఎవరు కాదు. ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అంటే ఆయనది. ప్రేమ సరే, ప్రేమామయుడు. ఎంత ప్రేమించాడు తెలుసా దేవుడు. మనకు కావాల్సినవన్నీ దేవుడు ముందుగానే సమకూర్చి, నాయన మీకోసం అన్నిటినీ కలుగు చేశాను ఆయన, మీరు వెళ్ళండి. ఇదిగో ఆదాము హవ్వలతో చెప్పాడు ఏమని? నాయన మీకే నాయన ఇవంతా, ఇదిగో ఈ పనులు ఉన్నాయి ఇవన్నీ మీకే నాయన, ఈ చెట్లు ఉన్నాయి ఇవన్నీ మీకే నాయన, ఇదిగో ఈ గాలి నీకే, సముద్రాలు నీకే, నదులన్నీ అన్ని నీకే అనుభవించిన ఆయన, అభివృద్ధి పొందండి ఆయన, మీరు అనేక మంది విస్తరించండి ఆయన అని చెప్పాడా లేదండి ఆదాము హవ్వలకి? కానీ ఆ భాగ్యాన్ని దోచుకోకుండా, నొచ్చుకోకుండా, ఆ భాగ్యంలో ఇమిడి ఉండకుండా ఏం చేశారు? ఆజ్ఞ ఒక్క స్టెప్ అలా వేసారు. తర్వాత ఏం జరిగింది? నీకు ఇంకేం ఫ్రీలే, నీకు ఇంకేం అసలు ఫ్రీగా ఇన్ని ఇచ్చా, నీకు ఫ్రీగా అనుభవించమని నువ్వే చేతులారా పోగొట్టుకున్నావు, అందుకే నేను గింటేస్తాను. ఏం చేశారంటే ఆదాము హవ్వల్ని దేవుడు ఏం చేశాడు? పంపేశాడు. పంపేస్తూ ఒక మాట అన్నాడండి. ఏంటో తెలుసా? నువ్వు కష్టపడితేనే గాని, నువ్వు శ్రమిస్తేనే గాని, నీ ముఖపు చెమట ఈ భూమి మీద పడితేనే గాని నువ్వు ఆహారం తినలేవు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? కార్ల్ మార్క్స్ చెప్పాడు తెలుసా? కార్ల్ మార్క్స్ ఎవరు తెలుసా? మంచి ఉద్యమం లేపాడు ఈయన, మంచి పోరాటం చేసిన ఈ వ్యక్తి ఈయన కార్ల్ మార్క్స్. ఇతని ఫ్రెండ్ యాంగిల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ ఏం చేశాడు తెలుసా? అమెరికాలో ఉండి చికాగో ప్రాంతంలో 8 గంటల పనిదినం కోసం పోరాటం చేశారు. 8 గంటల పనిదినం. మాకు వెట్టి చాకరీ చేయించేస్తున్నారు, కార్మికులుగా బానిసలుగా తొక్కేస్తున్నారు, ప్రతి రోజు పనులు చేయించుకుంటున్నారని, మాకు 8 గంటల పనిదినం కావాలని మంచి పోరాటం ఉద్యమం లేపాడు ఆయన కార్ల్ మార్క్స్. ఈయనేం చెప్పాడు తెలుసా? ప్రజలందరితో, కార్మికులందరితో, అయ్యా మీరు కష్టపడితేనే గాని, మీరు శ్రమిస్తేనే గాని, మీ గంటల కష్టం కరిగించి మీరు ఈ భూమిని పండిస్తేనే గాని మీకు ఆహారం దొరకదు. కార్ల్ మార్క్స్ ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు పుట్టాడు? ఒక 1000 సంవత్సరాలు వేసుకున్నామా? 1000 సంవత్సరాలు వేసుకున్నామండి. ఎప్పుడు పుట్టాడండి కార్ల్ మార్క్స్? ఈ మధ్యనే. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా ఈ మాటను? కార్ల్ మార్క్స్ పుట్టక ముందే, వాళ్ళ తాత ముత్తాతలు పుట్టక ముందే మహాజ్ఞాన గ్రంథములో దేవుడు రాయించి పెట్టాడు. ఆదాము హవ్వలకి ఎప్పుడో అనాది కాలంలో చెప్పేశాడు.
మీరు కష్టపడితేనే కానీ మీకు ఆహారం దొరకదు. మీరు శ్రమిస్తేనే కానీ ఆహారం మీ చేతికి రాదు. కార్ల్ మార్క్స్ గొప్ప, దేవుడు రాయించి పెట్టిన మహాజ్ఞానం గొప్ప. దేవుడు రాయించి పెట్టాడండి. ఆయన మనస్సు అండి ఇది. దేవుడు ఏ తల్లిదండ్రులైనా తన కుమారుడికి విదేశాల్లో ఉన్నప్పుడు ముందు కాలంలో, ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కాబట్టి, ల్యాప్టాప్లు ఉన్నాయి కాబట్టి బాగా వీడియో కాలింగ్లు, లేకపోతే ఏం చేస్తున్నారంటే ఫోన్లో గంటలు మాట్లాడేస్తున్నారు. ముందు కాలంలో ఏం చేసేవారు? లేఖ రాసేవాళ్ళు తన కుమారుడికి. ఏమయ్యా, నేను ఇచ్చట కుశలమే, నువ్వు వచ్చట కుశలమా అనేవాళ్ళు. రాసేవాళ్ళు. రాసిన తర్వాత ఒక పేజీనో లేకపోతే 2 పేజీలో, మహా ఓపిక అయితే ఒక 10 పేజీలు అనుకుందామండి. 10 పేజీలు అనుకున్నాం. ఎందుకు? ప్రేమ కదా, తండ్రి కుమారుడి పట్ల ప్రేమ కదా, పొంగిపోతుంటుంది కదా ఏ తల్లిదండ్రులకైనా. మా అమ్మ కూడా అంతే. ఏం చేస్తుంది తెలుసా? అమ్మ నాకు వద్దమ్మా వద్దమ్మా అంటే పెట్టుకోరా అంటది అన్నం. అమ్మ నాకు వద్దమ్మా అంటే పెట్టుకోరా అంటది. అమ్మ నాకు వద్దమ్మా ఇంక గట్టిగా వచ్చేసరికి అప్పుడు సైలెంట్ అవుతుంది. ఎందుకు? ప్రేమ తొన్నుకుంటూ వస్తుంది ప్రేమ. ఎందుకు? నా బిడ్డకి పెట్టాలి ఆహారం పెట్టాలి. మా డాడీకి కూడా అంతే. నా బిడ్డకి ఏదో ఒకటి చేయాలి, పెట్టాలి. ప్రేమ అండి, ప్రేమ. ఎవరికి లేదు చెప్పండి? తల్లిదండ్రులు పిల్లలకి పట్ల ఎవరికి లేదు చెప్పండి? మీకు పిల్లలు ఉన్నారు, మీరందరూ కూడా మీ పిల్లలకి పట్ల ప్రేమ చూపిస్తారు కదండి. దేవుడు కూడా అదే ప్రేమ లేఖను 66 పుస్తకాలు రాయించి పెట్టాడండి. ప్రేమ లేఖ అండి. ఏ దినం నువ్వు ఏం చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా నువ్వు దేవుని కోసం పరితపించాలో, ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించాలో 66 గ్రంథాల నిక్షిప్తంతో దేవుడు రాయించి పెట్టాడే ఈ మహాప్రేమ లేఖ. ఎవరు చదువుతున్నారు నేటి ప్రపంచంలో? దిక్కుమాలిన ప్రేమలండి. ఒక కవిత చదివాను, ఏంటో తెలుసా? గుర్తురాట్లేదండి, క్షమించండి. నువ్వు నీకోసం పువ్వు, నా కోసం నువ్వు, ఇదే మన ఇద్దరు లవ్వు. బాబోయ్, ఎవడు రాసాడో కానీ బాబోయ్. ఏంటండి? నా కోసం నువ్వంట, నీ కోసం పువ్వంట, నా కోసం నువ్వంట, ఇదే మన ఇద్దరి లవ్ అంట. ఈ ప్రేమలన్నీ పుట్టక ముందు ఏం రోజు అండి? ఈరోజు ఎవడు కనిపెట్టాడో వాడిని కొట్టాలి ఫస్ట్. ఏం రోజు అండి ఈరోజు? ప్రేమికుల రోజు అంట ఈరోజు. ఏ రోజు అంట? అబ్బా, ఒక దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, తర్వాత ఇంకెవరండి? ముంతాజ్ షాజహాన్. ముంతాజ్ కోసం ఏం కట్టించాడంట షాజహాన్ గారు? అబ్బా, ప్రేమ మందిరాన్ని నిలబెట్టాడు. ఎక్కడ? ఆగ్రాలో పెట్టాడు. ఏం ప్రేమనండి, దిక్కుమాలిన ప్రేమ. ఈ ప్రేమలన్నీ పుట్టక ముందు, ఈ ప్రేమలన్నీ నీకు రాకముందు మొట్టమొదట ఈ లోకాన్ని ఏమన్నాడు తెలుసా దేవుడు? ఐ లవ్ యూ అన్నాడు. నిన్ను నిన్ను అబ్బా అందరినీ ప్రపంచంలో ఎవరైనా, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, అందరినీ ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అబ్బా, ఎంత బాగా నోటండి మనకు. ఏమన్నా తెలుసా? ఐ లవ్ యూ. ఏమన్నాడంటే ఐ లవ్ యూ అన్నాడు. ఐ లవ్ యూ అనడమే కాదండి, ఆ ప్రేమ వెంట పడాలని ఎవడో డబ్బు వెంట పడుతున్నారు, ఎవరో అమ్మాయి వెంట పడుతున్నారు. ఏంటండి ఈ ప్రేమలో? ఇవన్నీ ఉంటాయంటారా? ఇవన్నీ ఉంటామండి. మనిషిని ఎంత గొప్పగా దేవుడు ప్రేమించాడు తెలుసా? మనిషిని ఎంత గొప్పగా దేవుడు కావాలనుకున్నాడు తెలుసా? నా పిల్లలు నా చింతకు రావాలి, నా పిల్లలు నా దగ్గరకు రావాలి, నా వెంట పడాలి. అందుకే నేను ప్రపంచంలో అన్నిటినీ కలుగు చేశాను దేవుడు అంటున్నాడు. దేవుడు కలుగు చేసిన వాటితో భూమంతా నిండి ఉన్నదంట. ఏ కొదువ లేదంట, ఏమి అసలు కొదువే లేదంటండి మనకు. కానీ కొదువైన జీవితంలో ఏదో మనకి ఇంకా కావాలని ఆశపడుతూ డబ్బు వెంట పడుతున్నాం, ఒక అమ్మ వెంట పడుతున్నాం. ఏంటండి నేను ప్రపంచ పరిస్థితి? ఆలోచించండి. ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు? ఐ లవ్ యూ అన్నాడండి. ఫస్ట్ ఈ ప్రపంచంలో రోమియో జూలియట్ పుట్ల ఎంతవరకు? అప్పటి వరకు. దేవదాస్ పార్వతి పుట్టలేదు ఎంతవరకు? అంతవరకు. షాజహాన్ ముంతాజ్ కోసం మందిరం ఇంకా రాలేదు, ఢిల్లీలో తాజ్మహల్ ఇంకా రాలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడో చెప్పేశాడు, ఈ కలిగి ఈ భూమినంతా కలుగు చేసి మనల్నంతా సృష్టించిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీకేరా, మీకే ఈ భూమి అంతా మీకేరా, ఇవన్నీ మీకేరా, ఇవన్నీ మొత్తం అంతా మీకే. ఐ లవ్ యూ అన్నాడు దేవుడు. లోకమును ఎంతో అండి, దానికి ఇంకా ఆనకట్ట వేయలేవు, అవధులు లేవు, పరిమితి లేదు దానికి. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి.
ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ తెలుసా? నేటి ప్రపంచంలో జీవరాశులు ఎన్ని ఉన్నాయండి? 84 లక్షల జీవరాశులు. వీటన్నిటికీ లేని సుఖవంతమైన జీవితం, వీళ్ళన్నిటికీ లేని ఈ జంతువులకి, పక్షులకి, ఇవన్నిటికీ లేని శ్రేష్టమైన జీవితం ఒక్క నరుడికే, మనకే ఇచ్చాడే దేవుడు. ఎంత గొప్ప ప్రేమామయుడండి ఆయన, ప్రేమామయుడండి. అందుకే మా ఛానల్కి ఏం పెట్టారు తెలుసా? గాడ్స్ లవ్. భార్యాభర్తల ప్రేమ కాదు ఇది, తల్లిదండ్రుల ప్రేమ కాదు, పిల్లల ప్రేమ కాదు, ప్రేయసి ప్రియుడి ప్రేమ కాదండి. ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అండి. నేను ఉదయకాల సమయంలో పునరాజంతులు చెప్పారు ఏమని? ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్ప అండి. ఒక శతాధిపతి వచ్చాడు, అబ్బా నీ విశ్వాసం నిన్ను, నేను ఈ ఇశ్రాయేల్లో అందరినీ చూశాను కానీ ఈ ఇశ్రాయేల్లో ఉన్నంత విశ్వాసం నీకు తప్ప ఇంకెవరికి లేదనేసాడండి. నీకు తప్ప విశ్వాసం ఇశ్రాయేల్లో నేను ఎవరికైనా చూడలేదు. ఎంత చక్కని, ఎందుకు అంతగా దేవుడు ప్రేమించాడు? ఎందుకు మనల్ని అంతా కావాలనుకుంటున్నాడు? మనకి ఇన్ని కలుగు చేసి, ఇన్ని వస్తువులు ఇచ్చి, మన ఆశలన్నీ తీర్చి, ఎటువంటి లోటు లేకుండా మనకి భూమిలో పెట్టి, నువ్వు నా వెంట పడాలి, దేవుని వెంట పడాలని దేవుడు తండ్రి ఆశపడుతున్నాడే. ఎవరు వెంట పడుతున్నావు ప్రియ సోదర సోదరి? ఆలోచించుకోండి. ప్రపంచం క్వశ్చన్ వేసుకోండి. ఎవరి వెంట పడుతున్నావు? డబ్బుగా, బంగారంగా, అర్ధనగ్నంగా వేసుకునే వాళ్ళక, సినిమా వెంట? ఆలోచించండి ప్రియులారా. ఈ ప్రాంతంలో ఎవరన్నా ఉంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తాను, ఇంకా ఎంత లోతులో ఆయన మనస్సులోనికి తీసుకెళ్తే. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? నా ప్రేమను కొలవమంటాడా? నా బిడ్డ నా ప్రేమను ఎప్పుడు కొలుస్తాడా అని విడిచేస్తున్నాడండి. ప్రేమను ఎలా అండి కొలుస్తాను? ఒక పాలున్నాయి, ఎలా కొలుస్తారు? లీటర్లో కొలుస్తారు. ఒక నీరుంది, ఎలా కొలుస్తారు? ఎలా కొలుస్తారండి? లీటర్ల ప్రకారంగా కొలుస్తారు. ఒక నెయ్యి ఉంది, దాన్ని ఎలా కొలుస్తారు? అది అంతే. ఒక ప్యాంటు షర్ట్ ఉంది, ఇప్పుడు ఈ ప్యాంటు షర్ట్ రావాలంటే ఏం చేస్తారండి? టైలర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కొలుస్తారు టేపుతో. మరి ప్రేమను ఎలా కొలవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, 16, 18 మొత్తం కలిసి ఉంటాయి. శక్తి కలిగి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి. అందరూ తీయాలి చూడాలి. మీరు దేవుని ప్రేమ కొలవాలో లేదో మీరు తెలుసుకోవాలంటే కొలవాలి. ఇప్పుడు కొలవాలి మనందరం దేవుని ప్రేమ. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17, 18 మొత్తం అంతా కలిసి ఒకే వచనంగా, పెద్ద వచనంగా ఉంటుంది. చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఏంటండి? దాన్ని ఏంటంట? వెడల్పు. దాని అంటే ఏంటంటే అక్కడ ప్రేమ యొక్క వెడల్పు, ప్రేమ యొక్క పొడువు, లోతు, ప్రేమ యొక్క లోతు, ఎత్తు, ప్రేమ యొక్క ఎత్తు మనం ఏం చేయాలంట? గ్రహించుకోవాలంట. ఎలా కొలుస్తా ఉంది నేను ప్రపంచంలో ప్రేమ? చెప్పండి. కొలవాలంట దేవుని ప్రేమను. ఉదయం మనం పాట పడుకుని ఏమని? ప్రేమ, యేసుని ప్రేమ ధర అందించలేనిది, ఎవరు కొలవలేనిది. ఇక్కడేమంటున్నాడు? కొలవమంటున్నాడు. ప్రేమ ఎంత పొడవు, ఎంత ఎత్తో, ఎంత లోతో, ఎంత వెడల్పో దాన్ని మీరు కొలవాలి. నా బిడ్డ ఎప్పుడు నా ప్రేమను కొలుస్తాడా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడండి. కొలుద్దామా? కొబ్బరి చెట్టు చూడండి ఒకసారి, ఎంత ఎత్తులో ఉంటాయి కొబ్బరికాయలు. మీకు ఎప్పుడు వినడం ఈ ప్రశ్న. కొబ్బరికాయలు ఎందుకు ఎత్తులో ఉన్నాయి ఆలోచించండి. కొబ్బరికాయలు ఎందుకు ఎత్తులో ఉన్నాయి? చెప్తాము, చెప్పు. ఎందుకు ఎత్తులో ఉన్నాయి? మనకు అందకూడదు అనేసారు. కొబ్బరికాయలు ఎందుకు ఎత్తులో పెట్టాడు దేవుడు?
ఎందుకు ఎత్తులో పెట్టాడంటే ఎవరికి తెలియదండి. ఎవరైనా ఏనుగులు ఏమైనా కింద పెట్టాడు అనుకోండి, ఏనుగులు లేకపోతే ఏ జంతువులు ఏవో చేంజ్ చేస్తాయండి. పిందులుగా ఉన్నప్పుడు లేకపోతే అయిపోయినప్పుడు తెంపేసి వెళ్ళిపోతాయి. నా బిడ్డకి ఇంకెక్కడ ఉంటాయి? నా బిడ్డకి ఇంకెప్పుడు తింటాడు వాడు? ఆ కొబ్బరికాయలో నీళ్లు పెట్టాడండి. ఆ కొబ్బరికాయలో నీళ్లు పైన ఏముంటుందండి? గుజురు గుజురు. కొబ్బరి చాలా తీగా ఉంటుంది. తిన్నారు ఎప్పుడన్నా? అందరూ తినే ఉంటారు కొబ్బరికాయ. ఎందుకు దొరకండి? ఎక్కడైనా తల వేడి చేస్తే ఏం చేస్తారంటే కొబ్బరి నీళ్లు. ఇంకా జుట్టు రాలిపోతుంది. దేనికి సమస్య చెప్పండి? జుట్టు ఎందుకు రాలిపోతుంది తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి. డాక్టర్, వైద్యుడా, మా జుట్టు ఎందుకు రాలిపోతున్నాయి అని అడగండి ఒకసారి. ఏం చెప్తాడు? మొక్కకు నీళ్ళు ఎందుకు వేస్తారంటే మొక్కకు బ్రతక నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి. మరి ఈ తల పైన ఈ మొక్క ఈ వెంట్రుకలు ఎదగాలంటే ఏమి వేయాలైనా నూనె రాయాలి. అందుకే కొబ్బరిలో నుంచి కొబ్బరి నీళ్లు. ఎక్కడ ఆ బిడ్డకు వేడి చేస్తుందేమో, ఎండలో పడి తిరిగి పాపం పని చేసుకుంటూ వస్తాడు. డాక్టర్లు కూడా ఏమి ఫస్ట్ రాస్తారండి? వేడి చేస్తే అర్జెంట్గా ఫస్ట్ అతనికి కొబ్బరి నీళ్లు తాగించండి అంటారు. ఎందుకు? వేడి తగ్గించేస్తుంది. తల మీద నెత్తికి వేడి ఎక్కేస్తే దాన్ని తగ్గించడానికి మళ్ళీ నూనె. ఆయన ప్రేమ ఇలాగండి కొలవాల్సింది. ఎంత గొప్ప ప్రేమ అంటే అయింది. ఎందుకు ఎత్తులో పెట్టాడు? డౌన్లో పెడితే ఎక్కడ మన ఉంటారు మన పిల్లలు చాలా చాలా బుద్ధిమంతులు. ఏం చేస్తారండి? కొబ్బరికాయ పడితే అబ్బా దాన్ని కొట్టి దాన్ని నరికి దాన్ని ఏం చేస్తారు? బంతాడు ఆడుకుంటారు. ఏకంగా ఏమంటారు? బంతాట. అందుకే దేవుడు ఎత్తులో పెట్టాడండి. దేవుడు కొబ్బరికాయల్ని. నీకెక్కడ వేడి చేస్తుంది అందులో కొబ్బరి నీళ్లు. ఎక్కడ నువ్వు నీ తలకి ఎక్కడ జుట్టు రాలిపోతుందో దానికి నూనె పెట్టాలి, దానికి మేత వేయాలి, దానికి ఎరువు వేయాలి, దానికి ఏం చేయాలి? నీళ్లు పోయాలి అని కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె. ఎంత గొప్పగా పెట్టి ఎంత గొప్పగా ఆలోచించాడండి. కొలవాలి దేవుని ప్రేమను. ఎంత ఎత్తులో పెట్టాడు. తాడి చెట్టు చూడండి. అబ్బాబ్బా ఏముంటుందండి తాడి చెట్టు. తాటి లోపల అది దాన్ని ఏమంటారండి? ముంజులు. ఎలా పెడతాడండి? ఆ అమర్చడం చూడండి. చాలా చక్కగా 3 ఉంటాయి అన్నమాట. ఏం సృష్టి అండి! ఏం ప్రేమ అండి మన పట్ల ఆయనకి. ఏం ప్రేమ అండి చెప్పండి, ఆలోచించండి. కొబ్బరి నీళ్ళు చూడండి. ఫస్ట్ నీళ్లు, ఆ నీళ్ళకి ఏం కాకుండా దానిపైన ఒక గుజురు, దానికి ఏం కాకుండా ఒక టెంక లాంటిది ఒకటి వేస్తారు. దానిపైన ఏం చేస్తారు? పీచు. దానిపైన ఏం చేశాడు? అబ్బా పచ్చ కలర్. చూడగానే నా బిడ్డకు బోండం అంతా నెత్తి పడిపోవాలని అనుకుంటారు దేవుడు. ఆ బోండం నా బిడ్డ తాగాలి. నా ప్రేమను నేను ఎందుకు ఎత్తులో పెట్టానో పైకి ఎత్తి చూడాలి. దేవుడు అందుకే ఎత్తులో పెట్టాడండి. ప్రేమ ఎంత గొప్పదండి. ఆలోచించండి ప్రియుల. ఈ ప్రకృతిలో ఎన్ని చూడండి, ఇంకా ఎన్ని ఎత్తులో పెట్టాడు తెలుసా? సూర్యుడిని చూడండి ఎంత ఎత్తులో పెట్టాడు. సూర్యుడిని చూడండి ఎంత ఎత్తులో పెట్టాడు. చంద్రుడిని చూడండి ఇంకా ఎంత ఎత్తులో పెట్టాడండి. పాప ఏమి ప్లాన్ అండి, ఏం అద్భుతం అండి, ఏం ప్రేమ అండి, ఏం ఆలోచన అండి. మనం దారం వేసి లాగినా కూడా చంద్రుడు వస్తాడండి. దారం వేసి గిర్ర తిప్పేసి వస్తాడా? సూర్యుడు వస్తాడా? రాడు. నక్షత్రాలు అబ్బా డైమండ్ బల మెలిసిపోతున్నాయి ఈ భూమి మీద. ఆఫ్టర్ రెండు డైమండ్ లేకపోతే 4 డైమండ్ చూసుకుని ఏం చేస్తారండి? అబ్బా నా అంత కోడిస్తాడు ఇంకెవరు లేదయ్యా అనుకుంటారు. మంచి కర్తలు ఎవరో తెలుసా? మనమే. ఎన్ని డైమండ్లు అమర్చాడు ఆకాశంలో దేవుడు నక్షత్రాలుగా. ఎన్ని డైమండ్లు అండి. పెరట్లోనో లేకపోతే మన మిద్దె డాబాల మీద ఎక్కి చూసినప్పుడు అబ్బా దేవుడా ఎంత ఎత్తులో పెట్టావయ్యా, నీ ప్రేమ అమోఘమయ్యా, వండర్ఫుల్ అయ్యా అని ఎప్పుడైనా ఆలోచించారండి దేవుని ప్రేమ? లోతు కొలుద్దామా? లోతు అంటే ఆది కాలంలో లోతు అనుకుంటారేమో. లోతు అంటే డెప్త్. ఎంత డెప్త్? సముద్రాలు చూడండి అండి. సముద్రాలు ఎంత లోతు అండి. మహాసముద్రం. ఏదండి మహాసముద్రం? ఈ ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రం పసిఫిక్ ఓషన్. దీనికి మించిన ప్రపంచంలో మహాసముద్రం లేదు. ఎందుకు అంత లోతు? ఆ మహాసముద్రాలు ఎందుకు అంత లోతు? ఎప్పుడన్నా ఆలోచించారు? ఎప్పుడన్నా కొలిచారా? ఆ లోతులో పెట్టాడే దేవుడు. ఏం పెట్టాడండి? సకల చేపలు. నా బిడ్డకు ఒకరి కొరమీనంటే ఇష్టం, ఒకరికి ఏంటండి రొయ్యలంటే ఇష్టం, ఒకరికి ఏంటండి కోణెమంటే ఇష్టం. ఏం పెట్టాడండి దేవుడు? లోతులో మనకు ఆహారాన్ని సిద్ధపరిచాడు.
ఎత్తులో మనకు ఆహారాన్ని పెట్టాడు, ఎత్తులో మనకు వెలుగులు పెట్టాడు, ఎత్తులో ఒక నక్షత్రాన్ని సమూహాన్ని ఏర్పాటు చేశాడు. అబ్బా, ఏమి ప్రేమ అంటే ఆయనకి, ఎంత ప్రేమ! గొడవ చూద్దాం ఇప్పుడు. నేను ఉదయం వచ్చేటప్పుడు మా తమ్ముడు ఒక ప్రశ్న వేశాడు. అన్నా, నువ్వు ఇంతకుముందు ప్రసంగంలో చెప్పావు కదన్నా, మన బాడీలో ఉంటాయి నరాలు, దాన్ని తీస్తే 2 సార్లు 4 సార్లు చుట్టచ్చా భూమిని? నవ్వాడండి, నవ్వాడు. ఏమ్మా డాక్టర్ అమ్మా, చెప్పండి అమ్మా. డాక్టర్ చదువుకున్న అమ్మగారు ఉన్నారు ఇక్కడ, డాక్టర్ చేస్తున్న అమ్మగారు, ఆమె అడగని చెప్తారు. కావాలంటే గూగుల్లో కూడా నేను ఒకసారి వినిపి చూపిస్తాను అన్నాడు. ఒకసారి blood vessels and nerves are branched structures that travel together to supply almost every tissue in the body. ఏంటంటే బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఎన్ని మైలో తెలుసా? మన బాడీలో ఉన్నది నర్వ్స్. ఈ భూమి అంతా ఎన్ని మైలో తెలుసా? ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదండి, దాన్ని సర్కంఫరెన్స్ అంటారు. ఆ ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఎంతో తెలుసా? 25,000 మైళ్ళు అంట. అంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? అప్రాక్సిమేట్లీ 40,000 కిలోమీటర్లు ఈ భూమి యొక్క సర్కంఫరెన్స్. అంటే ఒక రౌండ్ చుట్టొచ్చామనుకోండి భూమి, అర్థమవుతుందా? ఒక భూమి ఒక రౌండ్ ఇలా చుట్టొచ్చామనుకో 40,000 కిలోమీటర్లు. మన బాడీలో ఉన్న నరాలు బయటికి తీస్తే, బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఇవి కానీ బయటకు తీస్తే ఈ 40,000 కిలోమీటర్ని 2 సార్లు చుట్టడమే కాకుండా ఇంకా కొంత 2.5 టైమ్స్ చుట్టచ్చంట ఈ భూమి సర్కంఫరెన్స్. ఎంత పొడవైన నరాల సిస్టాన్ని మన బాడీలో దేవుడు అమర్చాడు. పొడవు ఎంత గ్రేట్ అండి దేవుడు, ఎంత గ్రేట్ అండి. ఆలోచించండి, ఆయన ప్రేమ, ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఎవరండి నేను తెలుసుకుంటున్నాను ఆయన ప్రేమని? ఎవరండి తెలుసుకుంటున్నారు? ఇంకా ఎంతగా ప్రేమించాడు తెలుసా? ఫీల్ మై లవ్ అన్నాడు. ఏంటి ఫీల్? అది ఎవడో పాట అనుకుంటున్నారా? పాట వాడిది కాదు, పాట వాడిది కాదు, సృష్టిది పాట. ఏమంటుందో తెలుసా? అది యాపిల్ పండు చూడండి, ఆ యాపిల్లో ఉన్న గుణాలన్నీ నీకు ఇచ్చి నోటికి రుచిగా అందించి ఏమంటుందో తెలుసా? అది ఫీల్ మై లవ్. ఒక జామ పండు చూడండి, అదొక టేస్ట్, అదే ఉంటుందో తెలుసా? ఫీల్ మై లవ్. ఒక బత్తాయి, అదొక టేస్ట్. దానిమ్మ గింజలు భలే ఉంటాయండి, డైమండ్ లాగా మరే భలే మెరిసిపోతుంటాయండి. నేను అవన్నీ చూస్తున్నప్పుడు అబ్బా, దేవుడు చాలా చాలా ప్రేమమేడు, నా కోసం ఇన్ని కలిగించాడా అనుకుంటానండి. తినేటప్పుడు ప్రతి ఆహార పదార్థాన్ని ఆలోచిస్తాను, ఏంటి 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 ఇలా ఇలా ఎందుకు దేవుడు చేశాడు? ఏమంటుందో తెలుసా? నీకు నచ్చలేదా ఆ ఎరుపు రంగు? నీకు నచ్చలేదా? ఆరెంజ్కి వెళ్ళిపో, మారిపో. ఆరెంజ్లోనే ఎన్ని రకాలండి? బత్తాయి, కమల, ఆరెంజ్, 3 రకాలు. అవి ఒకే టేస్ట్ ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్. నేరేడు పండు చూడండి, అదొక కలర్ ఉంటుంది. యాపిల్ పండు చూడండి, ఎర్ర కలర్ ఉంటుంది. బత్తాయి చూడండి, అదొక కలర్ ఉంటుంది. అరటి పండు చూడండి, పసుపుగా ఉంటుంది. నీకు ఎన్ని కలర్లు దేవుడు ఈ భూమి మీద పెట్టాడండి, ఎన్ని రుచులు అవి నీకు అనుభవించాలి. నీ నోటిలో ఏం పెట్టాడండి? నాలుకను పెట్టాడు. ఆస్వాదించడానికి ఏం పెట్టాడు? నాలుక. నాలుక ఉంటేనే కానీ దాన్ని ఆస్వాదించలేము. అర్థమవుతుందండి? దేవుని ప్రేమ చూడండి, ఆయన ప్రేమ ఇంకా ఎంత గొప్ప ప్రేమ తెలుసా? ఊహించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమా స్వరూపి. ఏంటంటే దేవుడు ప్రేమా స్వరూపి. ఆ ఫుడ్ నోట్లో ఒకటే కింద ఏమంటారు చూడండి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. గాడ్ ఏంటంట? గాడ్ ఈస్ లవ్ అంట. ప్రేమయ్య ఉన్నాడు. ఈ దేవుడు ఏంటండి? ప్రేమా స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఎందుకు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు తెలుసా? మన కోసమే అండి, మన కోసమే. నా బిడ్డలు నేను ఇన్ని కలుగు చేశాను కదా. ఒక అమ్మాయి కోసం అబ్బాయి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి? అబ్బా, రోజా పువ్వులు, ఆడేమన్నా రోజా పువ్వులు తయారు చేసాడా? దానికి రంగు ఏమైనా వేసాడా? తోట చెట్లు ఉన్నది, లేకపోతే ఎక్కడ కొనుక్కోండి పిక్కొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి?
కొవ్వు అది, విపరీతమైన కొవ్వు అది. పీకెళ్ళిపోతాడు. రంగు ఏమైనా వేసాడు దానికి? వేయలేదు. రంగు వేసి దాన్ని పెంచుతూ ఎన్ని రకరకాల పువ్వులు పెట్టాడే దేవుడు. ఒక్క రోజా పువ్వుకు ఫ్లాట్ అయిపోతున్నావా? ఒక రోజా పువ్వుకు నువ్వు ఫ్లాట్ అయిపోతే దేవుడు ఇన్ని రోజా పువ్వుల మొక్కలనే, రంగుల మొక్కలనే, పువ్వులనే నీ కోసం పెట్టాడు ఈ భూమి మీద. ఆయనకు ఫ్లాట్ అవ్వాలి. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమయ్యి ఉన్నాడంట. అంతేకాదండి, నీకు పుట్టగానే నువ్వు ఈ తల్లి గర్భం నుంచి బయటికి రాగానే నీకు గాలి కావాలి. నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తావు, నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు అని దేవుడికి తెలీదా? తెలుసు. అందుకనే ముందు ఏం సిద్ధం చేసి పెట్టాడు? యేసు రక్తం చేయి. ఏం సిద్ధం చేసి పెట్టాడంటే దేవుడి ప్రేమ చూడండి, అమోఘమైన ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడండి దేవుడు? దాని పొడుగు, దాని ఎత్తు, దాని లోతు కొలవంటి గ్రహించుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఈ ప్రకృతిలో కనబడుతుంది, ఇవన్నీ దేవుని ప్రేమే, ఇవన్నీ దేవుని సృష్టి. దేవదూతలు అలా మారిపోయాయి అంతే. కనిపించని మాట ద్వారా కనబడే ఈ ప్రకృతి అంతా కలిగిందండి. ఆ మాట ఎవరో కాదు, సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు. నువ్వు పుట్టగానే నీకు గాలిని, ఆహారాన్ని అన్ని దేవుడు అందించి నీకు అమర్చి ఈ భూమి మీద నువ్వు ఎలాగో తప్పు చేస్తావు, నరకానికి దిగజారిపోతావు, పాపంలో ఉంటావని దేవుడు ముందుగా నీ కోసం నిర్ణయించుకొని ఏమి రెడీ చేసి పెట్టాడు తెలుసా? యేసు రక్తాన్ని రెడీ చేసి పెట్టాడు. చివరికి వచ్చిన అదే యోహాను రాసిన మొదటి పత్రిక అదే అంటే 10వ వచనంలో చూడండి. మనము దేవుని ప్రేమించమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదండి, తానే మనల్ని ప్రేమించి, మనము దేవుణ్ణి ఎప్పుడూ ప్రేమించలా. అర్థమవుతుందా? మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, మనం ఎప్పుడు ప్రేమించలా. ఆయనే మొదట మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఫస్ట్ ఈ లోకంలో లవ్ పుట్టింది ఎక్కడి నుంచో తెలుసా? దేవుడు మనల్ని మొదటిగా ప్రేమించాడండి, మొదటిగా ప్రేమించాడు. ఫస్ట్ నీ భార్య కాదు, నీ బిడ్డలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, ఎవరు కాదు నిన్ను ఫస్ట్ ప్రేమించింది. ఆయనే మొదట మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుడిని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. యేసు స్వామిని పంపాడు. అందులో ఏముందంటండి? లవ్ అంటండి. ఎవరండి చేస్తారు త్యాగం? ఎవరండి? ఏ కుమారుడు అండి చేస్తాడు చెప్పండి త్యాగం? ప్రాంతంగా ఏ కుమారుడు చేస్తారు చెప్పండి? మీ పుట్టారే పిల్లలు, మీరు పుట్టారు కదండి, మీకు పిల్లలు పుట్టారు కదండి. ఆ పిల్లలు వెళ్ళి నువ్వు ఆర్మీలో వెళ్ళి జాయిన్ అవునా, ప్రాణం పెట్టు దేశం కోసం అంటే మీరు వెళ్ళనిస్తారు? అమ్మో నా కుమారుడే అని అనుకుంటారే. ఆ కన్న తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రియ కుమారుడు అయ్యా. ఆ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరయ్యా? నా సహోదరులు, నా సహోదరులే కదా. నేను వెళ్తానయ్యా తండ్రి దగ్గర మాట తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. ఎవరు? యేసు స్వామి. అందులో ప్రాణం పెట్టి మనకు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యడానికి, పాపాలను కడుక్కోవడానికి ఏమి రెడీ చేసి పెట్టాడండి? ఈ భూమి దగ్గర రాగానే మనం యేసు రక్తాన్ని రెడీ చేసి పెట్టాడండి. ఎంత ప్రేమ అండి! ఆయన ప్రేమను కొలవండి. ఆయన ప్రేమలో ఎత్తు, ఆయన ప్రేమలో లోతు, ఆయన ప్రేమలో పొడవు, ఆయన ప్రేమలో వెడల్పు కొలవండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోండి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ ఒక మనిషిలా వచ్చాడండి దేవుడు. ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎందరో మనుషులు దేవుళ్ళు కావాలని కోరుకున్నారు, అవునా లేదండి? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఏమంటారంటే, ఈ ప్రపంచంలో ఈ జనులందరూ ఏమంటారంటే, దేవుడయ్యా ఆయన, దేవుడయ్యా. ఈ మనుషులందరూ నేటి ప్రపంచంలో దేవుళ్ళు కావాలని కోరుకున్నారే, ఒక్క దేవుడు మనిషిగా వచ్చాడే. ఎంత ప్రేమ, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. అయ్యా నేనేంటయ్యా, ఈ సింహాసనం నాదయ్యా, నా పరలోకంలో నా హుందాతనం, దీన్ని ఎందుకయ్యా నేను విడిచిపెట్టాలి అని అనుకోకుండా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు యేసు స్వామి. ఎంత ప్రేమించాడు. అందులో ఏముందంటండి? ఏముంటుందంట? ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు వారు చనిపోవడంలో ప్రేమ ఉందండి. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టడంలో ప్రేమ ఉందండి. ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడన్నా ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నాకు అందుకే రాయించి పెట్టలేదు. ఇంకెక్కడ లేదు, అంతే. ఇందులోనే ఉంది ప్రేమ, ఇంకెక్కడ లేదు, అంతే. చెప్పేశాడు, లాస్ట్ ముగించేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో
ఆయన లోతు, ప్రేమలో ఎత్తు, ప్రేమలో పొడవు, ప్రేమలో వెడల్పు కొలవండి మీరు, కొలవండి, ఆశ్చర్యపోతారు. బా, దేవుడు నా కోసం ఎంత సృష్టిని చేశాడా, ఎంతగా ప్రేమించాడు దేవుడు. పుట్టగానే అన్ని అమర్చాడు, చనిపోతుండగా నేను ఎక్కడ నరకానికి దిగజారిపోతాను ఆయనకు ముందుగానే తెలుసు నరకానికి పోతానని. ఏం చేశాడు? ముందుగా రెడీ చేసి పెట్టాడు యేసు రక్తాన్ని. ఆ రక్తంలో కడగబడి మనమందరం నేటి సంఘంలో సభ్యులుగా, ఆయన సంఘంలో మనమందరం వారసులుగా, పరలోక నివాసులుగా వెళ్ళడానికి నా దగ్గరకు రావాలి కదా మీరు. ఇవన్నీ కలుగు చేసి నా వెంట పడాలి, నా దగ్గరకు చేరుకోవాలని దేవుడు ఇంత గొప్పగా ఆలోచించి ఈ ప్రజలు అందరికీ మన కోసం ప్రేమను చూపించాడే. తన ప్రియ కుమారుణ్ణి పంపించి కొరడాలతో కొడుతున్నా, దూషిస్తున్నా, హింసేస్తున్నా, చంపేస్తామని బెదిరించినా చంపేశారండి ఆఖరిగా. ఏంటండి, ఆయన కాపాడుకోలేదా? నేను ఒక్కసారి తండ్రిని ఆజ్ఞాపిస్తే 12 వ్యూహ సేనలు వస్తాయి. 12 అంటే 72,000 యోధులంట. అంత బలగం ఉన్న ఆయనకి ఈ ప్రపంచంలో ఎవరికి అంత బలగం లేదు. ఒక్కొక్క దూత ఎంతమంది లేపేస్తుందో తెలుసా? 3,600 మంది లేపుతుంది. అటువంటి ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారంట? 72,000 యోధులంట. అంతటి సింహాసనాన్ని, అంతటి అధికారాన్ని యేసుక్రీస్తు వారు మన కోసం దిగజార్చుకొని నా బిడ్డలకు ప్రేమ చూపించారు. మనకి మన మధ్యలో తిరిగాడు, ఈ భూమి మీద సంచరించాడు, చనిపోయి తిరిగి దేవుని దగ్గరికి ఆసీనుడయ్యాడు. మనం కూడా అటువంటి వారు కావాలనే నేటి ప్రపంచంలో దేవుని ప్రేమ మీరు కొలవండి, తెలుసుకోండి, ఆయన దగ్గరకు చేరండి. ఎంత విని తర్వాత కూడా ఇంకా మేము మారమంటే మా పరిస్థితి ఏం తేరండి అని ఎర్రగీసి కూర్చున్నారు. ఎవరు మిమ్మల్ని మార్చలేరు కాదు, రక్షించలేరు నరకాన్ని నుంచి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, యేసుక్రీస్తు వారి ప్రేమ అంతే చాలా గొప్పది. కాబట్టి దేవుని ప్రేమను కొలవండి, దేవుని ప్రేమను తెలుసుకోండి. ఈ సమయాన్ని ఇచ్చిన పెద్దలకి, అలాగే సంఘాన్ని అంతటికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుంటూ. పరమందున్న మా గొప్ప తండ్రి, ఈ నామానికి కృతజ్ఞతలు. తండ్రి, నీ ప్రేమలో తండ్రి ఎంత ఎత్తు, నీ ప్రేమలో తండ్రి ఎంత పొడవు, నీ ప్రేమలో తండ్రి ఎంత వెడల్పు, నీ ప్రేమలో తండ్రి ఎంత లోతు. నా ద్వారా తండ్రి మీ పిల్లలైన వారందరికీ తండ్రి ఆయన మీరే మాట్లాడారు. తండ్రి, దేవుడు ఎవరికి దేవుడు కూడా ఆయన ఈ ప్రపంచంలో కానికి దేవుడు, సింహానికి దేవుడు, సకల కోటి జీవరాశులకి దేవుడు అని అవన్నీ తెలుసుకున్నాయి తండ్రి. నాయన నేటి తెలుసుకోకుండా నాయన ఈ లోకమే శాశ్వతమైన బ్రతుకుతూ మానవుడు బ్రతుకుతున్నాడే, అతనికి తెలియజెప్పడానికి తండ్రి నాయన మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో తండ్రి. ఈ సృష్టిని చూస్తుంటే మాకు అర్థమవుతుంది తండ్రి, మేము తెలుసుకున్నాము తండ్రి. తండ్రి విని వినేసి వెళ్ళిపోకుండా తండ్రి ఆయన మీ వాక్య ప్రకారంగా తండ్రి మేము కూడా తండ్రి అటువంటి ప్రేమను కలిగించుకుని తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి మాకు మంచి హృదయాన్ని మీరు కలుగు చేస్తారని, మంచి మనస్సును ఇక్కడ ఉన్న వారందరికీ నాకులో కలుగు చేస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు వారు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వీళ్ళ అందరికీ నా హృదయపూర్వక